రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, గడిచిన కాలమంతటిలో మీ కృప, మీ క్షేమము, ఆరోగ్యము అయా మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపుతున్నందుకై, మీ కృపచేత నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలన్నీ కూడా యేసయ్య నామములో తొలగిపోవాలి. మీ ఘనకార్యాలు జరిగించి ఘననామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కామెంట్స్లో ప్రార్థన అవసరత తెలిపిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతలు తీర్చు నాయనా, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగచ్చాయి. వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగచ్చాయి. వారు ఏ ఏ సమస్యల చోత సతమతం అవుతున్నారో వారి సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రక్షకుడవైన దేవుడవు, మా విమోచకుడవైన దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. రాజులకు రారాజువైన ప్రియుడవైన తండ్రి, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా కానీ ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా, నీకు స్తోత్రాలు. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలగాలి. వారి అనారోగ్యం యేసు నామములో తొలగిపోవాలి. వారి అనారోగ్యం యేసు నామములో తొలగిపోవాలి నాయన. మీరు దర్శించండి, మీ కార్యాలను జరిగించండి ప్రభువా. మీ మేలుల చేత నింపండి నాయన, మీ కృప చేత నింపండి నాయన, మీకు స్తోత్రాలు. వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగిపోవాలి. వారిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోవాలి, బడలికలు తొలగిపోవాలి. ప్రభువా, స్వస్థపరచండి. దీర్ఘకాల రోగాలే కానీ, స్వల్పకాల రోగాలే కానీ, ప్రతి రోగం, ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. జీవాధిపతివైన దేవా, యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రభువా, అన్నదాతలను జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి ప్రభువా. వారి పంటలను దీవించండి, వారి పాడిని దీవించండి. ప్రభువా, నీకే స్తోత్రాలు నాయనా, మీకే వందనాలు. వారి పంటను ఆశీర్వదించండి ప్రభువా. ఆయన ఎటువంటి నష్టం వాటిల్లో కూడినట్లుగా, ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా మీ కృపను, సహాయము దయచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. దేవానికి స్తోత్రాలు. గొప్ప తండ్రి, రైతులు ఆత్మహత్య చేసుకోనకూడనట్లుగా సహాయము దయచేయి ప్రభువా. వారి పాడిని దీవించండి, వారి పంటను దీవించండి. వారికి ఉన్న ప్రతి వాటిని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా, అప్పుల చేత బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. అప్పుల బాధల నుంచి విడుదల కలగొచ్చేయి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలగొచ్చేయి. అప్పుల బాధల నుంచి విడుదల కలగొచ్చేయి. వారు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను బిడ్డలకు దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. వారి అప్పుల బాధ తొలగిపోవాలి. వారి అప్పుల బాధ నుంచి విడుదల కలగాలి ప్రభువా. వారి అప్పుల బాధ నుంచి వారు విముక్తులు అవునట్లుగా మీరు దర్శించండి, దీవించండి. వారి అప్పుల నుంచి అయ్యా బయటపడటకు సహాయము దయచేయి. వారికి ఉన్న అప్పుల బాధను బట్టి వారు ఆత్మహత్యలకు గురి కాకూడనట్లుగా సహాయము దయచేయి. మీ ఘనమైన కార్యాలను, మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి. మేలుల చేత నింపి మీ నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన.
మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభువా తండ్రి అయా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా వారికి సంతానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి సంతానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలు. వారి సంతానము నుంచి విడుదల కలగచ్చి వారిలో ఉన్నటువంటి బలహీనతలు, వారిలో ఉన్నటువంటి బడలికలు, వారిలో ఉన్నటువంటి సమస్య, వారిలో ఉన్నటువంటి ఇబ్బందులు, వారిలో ఉన్నటువంటి ఆటంకాలు, ఆటుపోట్లన్నిటి నుంచి విడుదల కలగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనమైన కార్యాలు జరిగించండి. నింద నుంచి అవమానం నుంచి విడుదల కలగ చేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నీ నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా గొప్ప తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్యలో ఐక్యత లేని పరిస్థితిలో ఉంటుండగా, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేని పరిస్థితిలో ఉంటుండగా అయ్యా భార్యాభర్తలకు ఐక్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. భార్యాభర్తలు ఐక్యత కలిగి నడుచుకున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించండి. వారు ఐక్యతలో వర్ధిల్లినట్లుగా దీవించండి. కుటుంబాలు సమాధానకరంగా ఉండడానికి, కుటుంబాలు నెమ్మదితో ఉండడానికి మీరు సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఘనమైన కార్యాలు చేయండి అయ్యా. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. కుటుంబాల మధ్యలో ఐక్యతను దయచేయండి. కుటుంబాల మధ్యలో సమాధానము దయచేయండి. కుటుంబాల మధ్యలో నెమ్మదిని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నట్లుగా, ఒకరినొకరు శాంతియుతమైనటువంటి మనస్సు కలిగి ఉండనట్లుగా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించి బలపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలైనా మీ నామానికి మహిమ కలుగునుగాక. జీవాధిపతివైన దేవా, సంఘాల మధ్యలో ఐక్యతను దయచేయండి. సంఘాల మధ్యలో సమాధానము దయచేయండి. అయ్యా తండ్రి మీకు వందనాలు. సంఘంలో ఉద్యమం రగలాలి నాయన. సంఘాలలో ఉద్యమం రగలాలి నాయన. సంఘాలలో ఉద్యమం రగలాలి నాయన. మీ గొప్ప కార్యాలు జరగాలి ప్రభువా. మీ ఉన్నతమైన కార్యాలు జరగాలి నాయన. అనేక అద్భుతాలు, అనేక మంది మారు మనసు పొందాలి, అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సమాధానం పొందాలి ప్రభా. దీవించి ఆశీర్వదించు బలపరిచి మీ గొప్ప కార్యాలను, ఉన్నతమైన కార్యాలను జరిగించి మీ ఉన్నతమైన నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.